ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని ఇతర లీడ్స్ రోల్స్ చేస్తున్నారు. భైరవ్ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తుంది. సి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడే అవకాశం ఉందట. కాగా ఈ చిత్ర యూనిట్ ఓ సరికొత్త ప్రయత్నం చేస్తుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో లీడ్స్ రోల్స్లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వపరాలను, ఆ పాత్ర తీరుతెన్నులను చెబుతూ ఓ యానిమేటెడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. ఈ వీడియో నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందని బోగట. ఈ వీడియోలోని తన పాత్రకు ప్రభాస్ ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తి చేశారని తెలిసింది. అయితే ఈ యానిమేటెడ్ వీడియో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో తెలియాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బుల్లితెరపై యాంకర్గా ఫుల్ బిజీగా ఉంటూనే అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ వెండితెరపై కూడా శ్రీముఖి మెరిపిస్తుంది. తాజాగా ఆమె మరో క్రేజీ ఆఫర్ పట్టేసిందని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ సినిమాలలో ఛాన్స్ దక్కించుకుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో పాన్ ఇండియా రేంజ్లో ఓ సినిమా రాబోతుందని, అది కూడా ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటన వస్తుందని ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో శ్రీముఖి నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీకి చెన్నెలుగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జులైలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మరోసారి వెండితెరపై కనిపించనున్నారని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. ఐపీఎల్ 2024లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఎట్టకేలకు నేషనల్ క్రికెట్ అకాడమీ మిస్టర్ 360 క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ ముంబై జట్టుతో కలిశాడు. ముంబై జట్టులో చేరిన సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాడు. నెట్స్లో సూర్య తన ట్రేడ్ మార్క్ షాట్లను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముంబై జట్టు సెలక్షన్కు సూర్యకుమార్ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. సూర్య రాకతోనైనా ముంబై తలరాత మారుతుందో లేదో చూడాలి.